నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। ప్రపంచ లగ్జరీ హాస్పిటాలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న జుమైరా అలాగే దుబాయ్ హోల్డింగ్ చెందిన ఐకానిక్ హోటల్ జుమైరా బుర్జ్ అల్ అరబ్కు భారీ స్థాయిలో 18 ఏళ్ల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది। ఈ కార్యక్రమం ద్వారా హోటల్ వారసత్వాన్ని రాబోయే తరాలకు సురక్షితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వెల్లడించింది। 1999లో ప్రారంభమైనప్పటి నుంచి దౌసేల్ ఆకారంలో ఉన్న బుర్జ్ అల్ అరబ్ దుబాయ్ స్కైలైన్కు ప్రతీకగా ఆధునిక లగ్జరీకి ప్రపంచ చిహ్నంగా నిలిచింది। వ్యక్తిగత బట్లర్ సేవలను అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టి లగ్జరీ హోటల్ రంగానికి కొత్త ప్రమాణాలు సృష్టించిన హోటల్గా ఇది గుర్తింపు పొందింది। సుమారు 25 సంవత్సరాల నిరంతర కార్యకలాపాల తర్వాత ఈ ప్రతిష్టాత్మక నిర్మాణానికి మొదటిసారిగా సమగ్ర పునరుద్ధరణ చేపడుతున్నారు। ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ ట్రిస్టాన్ అవర్ నేతృత్వంలో నిర్వహించనున్నారు। వారసత్వం, నైపుణ్యం, డిజైన్ సౌందర్యాన్ని కాపాడుతూ ఆధునిక స్పర్శను జోడించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది। జుమైరా సీఈఓ థామస్ బి మేయర్ మాట్లాడుతూ బుర్జ్ అల్ అరబ్ కేవలం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు, ఇది దుబాయ్ ఆశయాలకు, నైపుణ్యానికి శాశ్వతమైన అత్యుత్తమకు ప్రతీక। ఈ పునరుద్ధరణ ద్వారా దాని వారసత్వాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు। ట్రిస్టాన్ అవర్ మాట్లాడుతూ ఈ స్థాయి ప్రతిష్టాత్మక ఆస్తికి దుబాయ్లో తొలి పునరుద్ధరణ బాధ్యత రావడం గౌరవకరం। ఈ చారిత్రాత్మక వారసత్వాన్ని అత్యంత అంకితభావంతో ముందుకు తీసుకెళ్లడం ఒక బాధ్యతగా భావిస్తున్నానన్నారు। ప్రపంచంలోనే అత్యధికంగా ఫోటోలు తీసిన నిర్మాణాల్లో ఒకటైన ఈ సేల్ ఆకారపు హోటల్ 198 లగ్జరీ సూట్లు, స్పరోవ్స్కీ క్రిస్టల్స్, మార్బుల్, గోల్డ్ లీఫ్ ఇంటీరియర్స్తో వైభవం చాటుతోంది। 2025లో సౌదీ జనాభాలో సుమారు 75.3% మంది కనీసం ఒక్క సాంస్కృతిక కార్యక్రమం సందర్శించారు। జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ సాంస్కృతిక మరియు వినోద కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది। గ్యాస్నెట్ ప్రచురించిన 2025 కుటుంబ సంస్కృతి మరియు వినోద సర్వే ఫలితాల ద్వారా ఈ విషయం వెల్లడైంది। గత సంవత్సరంలో సౌదీ జనాభాలో 67% మంది ఏదో ఒక వినోద కార్యక్రమాన్ని లేదా కార్యకలాపాన్ని సందర్శించారు। ఈ సందర్శనలో పార్కులు మరియు ఉద్యానవనాలు 47.8% వాటాను కలిగి ఉండగా సినిమా హాళ్లు 27.1% వాటాను కలిగి ఉన్నాయి। సాహిత్య సమావేశాలు, కవిత్వ సభలు మరియు వంటకాల ప్రదర్శనలు అత్యంత తక్కువగా సందర్శించబడిన కార్యకలాపాలుగా నిలిచాయి। జనాభాలో 33% మంది సాంస్కృతిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని పేర్కొంది। వంట చేయడం 8.7%తో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా రచన చేయడం 7.2%తో తర్వాత స్థానంలో ఉంది। ఇక ప్రదర్శనకారులు అత్యంత తక్కువగా ఉండగా 1% వద్ద నిలిచాయి। అంతేకాకుండా జనాభాలో 33.7% మంది పుస్తకాలు చదువుతుండగా 26.8% మంది వార్తాపత్రికలు చదువుతున్నారు। మ్యాగజైన్లు 15.6%తో అత్యంత తక్కువ ఆదరణ పొందిన పట్టణ వనరుగా ఉన్నాయి। జనాభాలో 39.4% మంది ఎడారిలో లేదా సముద్ర తీరంలో సమయం గడిపారని, 29.3% మంది కేఫ్లు మరియు రెస్టారెంట్లలో జరిగే ప్రత్యక్ష ప్రదర్శనలకు హాజరయ్యారని ఈ గణాంకాలు వెల్లడించాయి। వాటర్ పార్కులు అత్యంత తక్కువగా సందర్శించబడిన ప్రదేశాలుగా 3.6% వద్ద నిలిచాయి। మొత్తం జనాభాలో 40.7% మంది వినోద సీజన్లను సందర్శించారని కూడా ఈ సర్వే సూచించింది। 2025 కుటుంబ సంస్కృతి మరియు వినోద సర్వే అనేది గ్యాస్టాట్ నిర్వహించిన సామాజిక సర్వేల్లో ఒకటి। ఇది రాజ్యంలో 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దల సాంస్కృతిక, వినోద ఆసక్తులపై సమాచారాన్ని సేకరించింది। ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ట్రావెల్ మరియు ఎయిర్ కార్గో ఏజెన్సీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి। ఆమోదించిన నిబంధనలు మరియు సరైన కార్యాచరణ పద్ధతులను అవి పాటిస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడమే లక్ష్యంగా ట్రావెల్ కార్యాలయాలను అధికారులు తనిఖీ చేశారు। ఈ తనిఖీలో అనేక ఉల్లంఘనలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు। ప్రతి ఉల్లంఘన స్వభావం బట్టి దిద్దుబాటు చర్యలు లేదా జరిమానాలు విధించినట్టు తెలిపింది। వర్తించే నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు నిబంధనలకు అనుగుణంగా లేని అనేక ట్రావెల్ ఏజెన్సీలను మూసివేయడం మరియు అధికారిక రికార్డుల నుంచి తొలగించడం వంటివి ఇంకా ఉన్నాయని తెలిపారు। అన్ని చర్యలు ఆమోదించబడిన చట్టపరమైన ఫ్రేమ్వర్క్లకు అనుగుణంగానే తీసుకున్నామని, తద్వారా అన్ని పక్షాల హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు ఈ రంగంలో సామర్థ్యాన్ని మరియు పారదర్శకతను పెంచామని QCAA ధృవీకరించింది। అన్ని ప్రయాణ మరియు విమాన కార్గో ఏజెన్సీలు ఆమోదించిన నిబంధనలు మరియు సూచనలను పూర్తిగా పాటించాలని కోరింది। సేవా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు వాయు రవాణా రంగంపై నమ్మకాన్ని పెంచేలా తనిఖీ కార్యక్రమాలు క్రమం తప్పకుండా మరియు ఆకస్మికంగా కొనసాగుతాయని తెలిపారు।
జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ ఫరీద్ అల్ ముతైరీ తమ సంబంధిత రాయబార కార్యాలయాల ద్వారా పొడిగించుకున్న పాస్పోర్ట్ల గడువు ముగిసిన నివాసితుల ప్రాసెసింగ్ను అనుమతిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ ప్రకారం దేశంలో మరియు ప్రాంతంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సేవలు సజావుగా సాగేలా చూడడం, దరఖాస్తుదారులకు విధానాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పొడిగింపు పాస్పోర్ట్పై అధికారికంగా స్టాంప్ వేసి కువైట్లోని వ్యక్తి రాయబార కార్యాలయం నుంచి వచ్చిన లేఖతో ధృవీకరించినట్లయితే గడువు ముగిసిన పాస్పోర్ట్లను ఉపయోగించి లావాదేవీలను పూర్తి చేయడానికి ఈ సర్క్యులర్ అధికారాన్ని అనుమతిస్తుంది. ఆ లేఖను కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రామాణీకరించాలని, పాస్పోర్ట్ పొడిగింపు చెల్లుబాటు నిర్ధారించాలి. సంబంధిత విభాగాలన్నీ ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని సినావ్ విలాయత్లో గల 2 ఇళ్లలో ఆభరణాలను దొంగిలించినందుకు రాయల్ ఒమన్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సినావ్ విలాయత్లోని 2 ఇళ్ల తలుపులను బద్దలు కొట్టి నిందితుడు ఆభరణాలను దొంగిలించాడు. ఉత్తర షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సదర్ చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఆర్ఓపీ ఒక ప్రకటనలో తెలిపింది. బహ్రెయిన్లోని ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ బాకలారియట్ గురించిన పూర్తి సమాచారాన్ని అందించడానికి తన అధికారిక వెబ్సైట్లో ఒక ప్రత్యేక వెబ్ పేజీని ప్రారంభించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం దాని లక్ష్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాభివృద్ధికి ఇది ఎలా తోడ్పడుతుందనే దానిపై విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ చొరవ లక్ష్యమని పేర్కొంది. ఈ వెబ్ పేజీలో ఐబీ ప్రోగ్రాం ఉంటుంది. ఇది దేశీయంగా మరియు విదేశాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రోగ్రాంను ఎలా అమలు చేస్తారనే వివరాలతో పాటు ఆమోదించబడిన పాఠ్య ప్రణాళికలు, ఎంపిక ప్రమాణాలు మరియు పాల్గొనే పాఠశాలల గురించిన సమాచారం కూడా ఇందులో ఉందని పేర్కొంది. దీంతో పాటు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు నామినేషన్ విధానాల గురించిన సమాచారాన్ని అందించినట్టు తెలిపింది. ఏప్రిల్ 14 నుండి 21 వరకు నిర్దేశించిన కాలంలోగా వెబ్ పేజీని పరిశీలించి నమోదును పూర్తి చేయాల్సిందిగా మంత్రిత్వ శాఖ విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానించింది. విద్యార్థుల మొదటి బృందం సెప్టెంబర్లో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. నమస్కారం.